ఒక చిన్న కాగితం ముక్క, అది ఓ చనిపోయిన వ్యక్తి జేబులో దొరికింది. అది ప్రపంచంలోనే టాప్ ఏజెంట్లకు 25 ఏళ్లుగా నిద్రపట్టకుండా చేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది గదా. పదండి, ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక మర్డర్ కేస్ కాదు, అంతకు మించి ఒక అంతుచిక్కని పజిల్ లాంటిది. ఇవిగో, ఇవే ఆ రహస్యమయమైన నోట్స్. వీటిని చూడగానే ఎవరికైనా కొన్ని ప్రశ్నలొస్తాయి కదా. అసలిందులో ఏముంది? ఎవరై ఉంటారు దీన్ని రాసింది? దీని వెనకున్న కథేంటి? అసలు కేసెంత సీరియస్సో తెలుసా? స్వయంగా FBI వాళ్లే చేతులెత్తేశారు. మేమెక్స్పర్ట్స్మే, కాని మాకేమీ అర్థం కావట్లేదు అని వాళ్లే అన్నారు. అంటే ఆలోచించండి, ప్రపంచంలోనే బెస్ట్ కోడ్ బ్రేకర్స్ కూడా ఈ పజిల్ను సాల్వ్ చేయలేకపోయారంటే ఆ కోడ్ ఎంత కఠినంగా ఉండి ఉంటుందో. సరే, అసలీ మిస్టరీ ఎలా మొదలైంది? కథ మొదటికి వెళ్తేగాని మనకు పూర్తి విషయం అర్థం కాదు. పదని చూద్దాం. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. సంవత్సరం 1999, జూన్ 30, మిస్సూరిలో ఒక మారుమూల మొక్కజొన్న తోట. అక్కడొక భయంకరమైన దృశ్యం. 41 ఏళ్ల రికీ మెక్కార్మిక్ ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. ఇక్కడే కథలో మొదటి ట్విస్ట్. అసలు విషయమేంటంటే, ఆ ప్రదేశం అతనింటికి దాదాపు 15 మైళ్ల దూరం. మరి మెక్కార్మిక్కి కారు లేదు, డ్రైవింగ్ కూడా రాదు. మరి అంత దూరం ఎలా వెళ్ళాడు? అదే ఇక్కడ పెద్ద ప్రశ్న. సరే, అసలు ఈ రికీ మెక్కార్మిక్ ఎవరు? అతని గురించి చూద్దాం. వయస్సు 41, చదువు హైస్కూల్ కూడా పూర్తి చేయలేదు. పైగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాని ఇక్కడే ఒక విచిత్రమైన విషయముంది. అతనికి చిన్నప్పణ్నుంచే రహస్య కోడ్లు రాయడం అలవాటట. ఒకవైపు చూస్తేమో చాలా సాధారణమైన మనిషి, మరోవైపేమో ఇంత కఠినమైన పజిల్. అసలు సంబంధమే లేదు కదా. ఇవిగో, ఇవే ఆ 2 నోట్స్. దర్యాప్తులో వీటికి P1, P2 అని పేర్లు పెట్టారు. చూడ్డానికి 2 వేరువేరుగా ఉన్నా రెండింటిలోనూ ఉన్నది ఒకటే, అర్థం కాని రాత. ఒకటేమో అక్షరాల గందరగోళంలా ఉంటే ఇంకోటేదో లిస్ట్లా ఉంది. కానీ రెండింట్లోనూ ఒక్క ముక్క కూడా ఎవరికీ అర్థం కాలేదు. సరే, ఈ నోట్స్ దొరికాక FBI ఏం చేసింది? వాళ్ల దర్యాప్తు ఎలా సాగింది? ఆ కోడ్ను ఛేదించడానికి వాళ్లు పడ్డ పాటులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1999లో బాడీ, నోట్స్ దొరికాయి. కాని FBI వాళ్లు ఏకంగా 12 ఏళ్ల తర్వాత, అంటే 2011లో కేసుని పబ్లిక్ చేశారు. ఆలోచించండి, 12 ఏళ్లపాటు వాళ్లు సొంతంగా ప్రయత్నించి ఇక లాభం లేదనుకుని బయట ప్రపంచం సహాయం అడిగారన్నమాట. FBI అంటే మామూలు వాళ్లు కాదు కదా. వాళ్లలో కూడా ది బెస్ట్ టీం, అంటే క్రిప్టనాలిసిస్ అండ్ రాకెటరింగ్ యూనిట్, దీనే CRU అంటారు. వాళ్లు రంగంలోకి దిగారు. వాళ్లకు తెలిసిన ప్రతి పద్ధతిని ఉపయోగించారు. అయినా లాభం లేదు. ఆ కోడ్ వాళ్లకు కూడా అంతుచిక్కలేదు. అసలు సాధారణంగా కోడ్స్ని ఎలా బ్రేక్ చేస్తారో సింపుల్గా చెప్తాను. ఫ్రీక్వెన్సీ ఎనాలిసిస్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి. ఈ అనే అక్షరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఏ అక్షరం ఎంత తరచుగా వస్తోందో చూసి దాన్ని బట్టి కోడ్ను ఛేదిస్తారు. ఇది చాలా బేసిక్ టెక్నిక్. కానీ మెక్కార్మిక్ నోట్స్ విషయంలో ఈ టెక్నిక్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసా? ఇక్కడే అసలు సమస్యంతా ఉంది. సాధారణ ఇంగ్లీష్లో లాగా ఈ లేదా టీ లాంటి అక్షరాలు ఎక్కువగా కనిపించాలి. కానీ మెక్కార్మిక్ రాసిన నోట్స్లో అలా ఏ అక్షరమూ రిపీట్ అవ్వట్లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్యాటర్న్ ప్రకారం ఏమీ లేదు. అందుకే తెలిసిన ఏ కోడ్ బ్రేకింగ్ రూల్ కూడా దీనికి వర్తించలేదు. ఇదే ఈ కేసును ఇంత పెద్ద సవాలుగా మార్చింది. ఈ అక్షరాలు, నంబర్లు, సింబల్సు ఇవన్నీ కలిపి చూస్తుంటే ఎలా ఉందంటే, ఇదొక వ్యక్తి తనకోసం తాను సృష్టించుకున్న భాషలా ఉంది. దీనికి గ్రామర్ లేదు, రూల్స్ లేవు. కేవలం ఆ రాసిన వ్యక్తికి మాత్రమే తెలిసిన ఒక గందరగోళం అన్నమాట. సరే, FBI వాళ్లు చేతులెత్తేశాక ఈ కేసు గురించి రకరకాల థీరీలు పుట్టుకొచ్చాయి. అవేంటి? ఇంకా ఈ కేసులో సమాధానం దొరకని ప్రశ్నలేమున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 థీరీలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, ఇది మెక్కార్మిక్ సొంత షార్ట్ హ్యాండ్, అంటే అది అతనికి మాత్రమే అర్థమవుతుంది. రెండో థీరీ, ఇది ఒక నేరానికి సంబంధించిన మెసేజ్, బహుశా ఒక మీటింగ్ గురించో లేదా అప్పు గురించో కావచ్చు. ఇక మూడోది, ఇది 1 టైమ్ ప్యాడ్ అనే చాలా పవర్ఫుల్ కోడ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీనికి సరైన కీ లేకపోతే గణితపరంగా దీన్ని ఛేదించడం అసాధ్యం. ఇన్ని సిద్ధాంతాలున్నా కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అసలు రికీ మెక్కార్మిక్ను చంపింది ఎవరు? ఆ నోట్స్లో దాగి ఉన్న రహస్యాలేంటి? అవి హత్యకు ముందు రాశాడా, తర్వాత రాశాడా? అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కోడ్ని ఛేదించే కీ ఎక్కడైనా ఉందా?
లేక అది కూడా అతనితో పాటే మాయమైపోయిందా? డ్రైవింగ్ రాని ఒక వ్యక్తి ఇంటికి ఎన్నో మైళ్ల దూరంలో శవమైతేలాడు, తన జేబులో ప్రపంచాన్నే తికమక పెడుతున్న ఒక రహస్యాన్ని మోస్తూ. బహుశా ఆ రహస్యాన్ని అతను తనతో పాటే సమాధిలోకి తీసుకెళ్ళిపోయాడు. చివరగా ఒక్క ప్రశ్న. హైస్కూల్ కూడా పూర్తి చెయ్యని, ఎలాంటి ట్రైనింగ్ లేని ఒక వ్యక్తి ప్రపంచంలోనే బెస్ట్ ఎక్స్పర్ట్స్ని 20 ఏళ్లకు పైగా ముప్పు తిప్పలు పెట్టే ఒక కోడ్ని తయారు చేయగలడా? అసలిది సాధ్యమేనా? రికీ మెక్కార్మిక్ కథ ఇప్పటికీ ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.